హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఏమేమి ట్రెండ్ అవుతున్నాయో మీ అందరి కోసం తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా సోషల్ మీడియాలో ఏవేవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అవి చూసేద్దాం. సో ఫస్ట్ చూస్తున్నట్టయితే మద్యపాన నిషేధం అంటే ఉన్న బ్రాండ్ల నిషేధం. మద్య నియంత్రణ అంటే మన జే బ్రాండ్లు తప్ప వేరే బ్రాండ్లు తాగకుండా నియంత్రించడం. హే, మీరు అచ్చం మాలానే మాట్లాడుతున్నారే, నేను కూడా పేటీఎం బ్యాచ్లో కలిసిపోయాగా. సో అదనమాట, ఈ మీమ్ బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూస్తుంటే దమ్ముంటే జగన్ నాపై నువ్వు పోటీ చేయి పెమ్మసాని, అది అవ్వదమ్మా, ఆయన పులివెందుల దాటి పోటీ చేయలేడు. ఇక్కడ చూస్తున్నట్టయితే కొబ్బరి చిప్పలు కొబ్బరి బోండం. సో మనం చూసాం కదా అనమాట, అది కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను, ఏలూరు నెల్లూరు వైజాగ్ ఎన్నెన్నో చూశాను, ఏడ చూసినా ఎవరిని అడిగినా అంతా నాశనం అంటున్నారు, గుద్దినోళ్ళు ఫ్యాన్కి గుద్దినోళ్ళు. సో ఒక పాట ఉంటుంది కదా, సో ఆ పాటకి తగ్గట్టుగా ఇట్లా మీమ్ చేశారనమాట. పిల్ల జగన్నాథం అని చెప్పేసి వాళ్ళ సైట్లో ఇది వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టే ఆయన పేరు ముఖేష్ అంబానీ, ఆర్థికంగా అంతంత మాత్రమే ఉంది. సో ఇది మీకు అర్థమై ఉంటుంది ఏంటనేది. అండ్ ఇక్కడ చూసినట్టయితే 2014 నుంచి 2019 మద్యం అమ్మకాలు 75,284 కోట్లు. అండ్ ఇక్కడ చూసినట్టయితే 2019 నుంచి 2024 మద్యం అమ్మకాలు 1,24,312 కోట్లు. సో ఇక్కడ చూస్తే మద్యపాన నిషేధం అంటే అదేరా, అవునా అని చెప్పేసి తను ఆశ్చర్యపోతున్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే, సార్ పోలీసులు మన క్యాష్ పట్టుకున్నారు సార్, టీటీడీలో కొట్టేసిందా వైజాగ్ కబ్జాలో కొట్టేసిందా. సో ఎక్కడైతే అంటే వాళ్ళ మనీ దొరికితే ఇలాంటిది ఒకటి మనకి ఇక్కడ పేపర్ కట్ చూడొచ్చు. సో ఈ పేపర్ కట్ నుంచి ఈ మీమ్ పుట్టిందని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే దీనివల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది, దీనివల్ల ఓ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఈ రెండింటి వలన అభివృద్ధిలో రాష్ట్రం సంఖనాకిపోయింది. సో ఇదన్నమాట. ఇక్కడ చూసినట్టయితే పేద ప్రజలకు ఇంకేం చేద్దాం, నువ్వు ఈ ప్రశ్న నిజంగానే అడుగుతున్నావా. సో మనం ఇక్కడ టిల్లు చూసారు కదా మనకి, అందులో ఎంత ఎక్స్ప్రెసివ్గా అడుగుతాడో అలా చెప్తున్నారనమాట. ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే వీడి వల్ల ఆర్సీబీకి, వీడి వల్ల ఏపీకి ఏం ఉపయోగం లేదు, తిండి దండగా. రైట్. అండ్ ఇక్కడ చూస్తే ఏంటి బావా ఈ నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది, 2లో తిరగాల్సిన ఫ్యాన్కి 151 ఇస్తే ఇలానే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచుతాడు ఏపీ ప్రజలు జగన్ అన్న. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ మేము కూడా అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, కరెంట్ ఎలా ఉంది, కరెంట్ ఛార్జెస్ ఎలా ఉందో దాని గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే వైఎస్ వివేక కేసులో కుట్ర పన్నింది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలే, సిబిఐ ఒక్క పేరు తక్కువైంది అని చెప్పేసి ఇక్కడ ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది. అమ్మకానికి స్కిట్ కళాశాల భూములు అనమాట. అండ్ శ్రీకాళహస్తి వైసీపీ నాయకులు, యో ఎమ్మెల్యే గారు అన్నీ అట్టా అమ్ముకుంటే మా పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నట్టు ఈ మీమ్లో ఉంది. సో ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది. ఇక్కడ పేటీఎం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, కంపెనీలు తెప్పిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇక్కడ పేటీఎం వచ్చేసి ఇక్కడ చూస్తే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తా, ఫ్రెష్ చేపలు ఫ్రెష్ రొయ్యలు తెప్పిస్తా. సో ఇదన్నమాట, ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని జలగన్న ఓట్లు వేయించుకున్నాడు, మరి తర్వాత ఏమైంది, తర్వాత ఏమవుతుంది, ఆ తర్వాత మా రాష్ట్రంలోకి కల్తీ మద్యం వచ్చింది. సో ఇది కూడా బాగా వైరల్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే రాంబాబు అన్న మంచి గుణం కలవాడు, మనసు వెన్న లాంటిది, సుకన్య పుచ్చుక్ పుచ్చుక్. సో ఇది కూడా వైరల్ అవుతుంది. ఇక్కడ చూస్తే అన్న ప్రచారానికి వదిన వస్తుందంటగా, వచ్చి ఏం చెప్తుంది, 3 గంటలకి వండిన కూర గురించి చెప్తుందా. సో ఇది అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే స్క్రిప్ట్ అదిరిందయ్యా జగను. ఏంటంటే 1/2 కిలోమీటర్లో వికలాంగుడు ఉంటాడు, ఇంకో 1/2 కిలోమీటర్లో ముస్లిం సోదరుడు వస్తాడు, ఇంకో 1/2 కిలోమీటర్కి సంబంధం లేకుండా పొలంకి వెళ్ళే గెటప్లో రైతు ఉంటాడు, ఇంకో 1/2 కిలోమీటర్లో బెండపూడి పాప వంగి దండాలు పెట్టి పేటీఎం ఉంటారు, మధ్యలో 108 పెన్షన్ తాత వస్తారు.
సో అక్కడ ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అండ్ నువ్వు మాట మీద నిలబడవా జలగా? నిలబడను. నేను గెలవక ముందు ప్రత్యేక హోదా, రాజధాని, జాబ్ క్యాలెండర్, పోలవరం ఇలాంటివి మస్తు చెప్పిన, గెలిచాక అన్ని గాలికి ఇడిచేసిన, అట్లుంటది మనతోని. సో ఇది కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకరికి రాఖీ కట్టారు, ఇంకొకరికి చీర గాజులు పెట్టారు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇక్కడ చూస్తే కట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. ఇక్కడ చూస్తున్నట్టయితే అవ్వని పెన్షన్ 4,000 చేశాడు చంద్రబాబు, అభినందనలు, గ్రామ వాలంటీర్. ఇక్కడ చూస్తున్నట్టయితే నీ జీతం కూడా 10,000 చేశాడంటగా, నీకు కూడా అభినందనలు, పింఛన్దారులు. అండ్ ఇక్కడ చూస్తే అందరూ అయోధ్య ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు, నువ్వు వెళ్ళవా అన్నయ్య? ఈసారి నవమికి ఇంట్లోనే అయోధ్య సెట్టింగ్ వేసేద్దాం. సో ఇది కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇది చూస్తే నా చెల్లి ఢిల్లీ జైలుకి పంపిన, నా చెల్లి తరిమేసిన. సో ఇది వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ నెక్స్ట్, సో ఇవండి ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్. సో మరికొన్ని ట్రెండింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్.